అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్రంలో విద్యుత్ శాఖలో అంటే వాస్తవంగా లైన్మెన్ స్థాయిలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వాళ్ళు పూర్తిగా ప్రభుత్వంలో రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయలేకపోవడంతో వాళ్ళు కేవలం ఆర్టిజాన్ కార్మికులకు మాత్రమే పిలవడం జరుగుతుంది. అధ్యక్ష వాస్తవంగా గత ప్రభుత్వం ఏదైతున్నదో విద్యుత్ శాఖలో ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నా అందరినీ కూడా మరి శాఖలో విలీనం చేయడం జరిగిందని చెప్పని కూడా అప్పటి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ప్రత్యేకించి ఈ లైన్మెన్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆర్టిజన్గా మాత్రమే పిలువబడటంతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వేతనాలు పొందడంతో ప్రభుత్వం వారికి చెల్లించేటువంటి ఒక వేతనాలు చెల్లిస్తుంది. బట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతుందో వాళ్ళ కమిషన్ తీసుకుని వీళ్ళు వేతనం ఇస్తారు సార్. దాంతో ఏమైపోతుంది, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోయే ఖజానా పోతుంది, కానీ కార్మికుడు పొందేటువంటి వేతనం పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాడు. వీళ్ళు ఒకవేళ సర్వీసే రెగ్యులర్ పోస్టుగా కన్వర్షన్ చేసినట్టయితే ప్రభుత్వంపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా వారు ఏదైతుందో వారి వేతనాలు పూర్తి స్థాయిలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతుందో గతం లోపల కార్మిక కోర్టు కూడా ఏదైతుందో ఒక ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళని ఏదైతుందో పూర్తి స్థాయిలో విలీనం చేసుకోవాలి, రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయాలని చెప్పని. నీ ప్రత్యేకంగా ఇవాళ ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నట్టు అధ్యక్ష, ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆర్టిజాన్ కార్మికులందరూ కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. అధ్యక్ష ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వంపై ఆర్థికంగా ఏ విధంగా భారం పడే అవకాశం లేకుండా వారిని ఏదైతుందో రెగ్యులర్ పోస్టులు కన్వర్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఇది 20,000 కార్మికులకు లబ్ధి అనుకూర్చేటువంటి కార్యక్రమం. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో విద్యుత్ రంగాన్ని సేవలు అందిస్తున్న సబ్స్టేషన్లలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ అంటే ఈ ఆర్టిజన్ కార్మికులు అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా వీటితో సానుభూతితో ఈ ఆర్టిజాన్గా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులందరినీ కూడా వారిని రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేసే విధంగా చర్యలు తీసుకొని వారికి లబ్ధి అనుకూర్చాలని కోరుతున్నా అధ్యక్ష.